రాజధాని హస్తినాలో అత్యంత కీలక పరిణామం. భారత రాజకీయ చరిత్రలోనే కనివిని ఎరగని పెను సంచలనం. మోదీ కేబినెట్లో ఊహించని భూకంపం రాబోతోందా అంటే అవునని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. మోదీ నెక్స్ట్ టీంలో దేశ హోంమంత్రి, బీజేపీ చాణక్యుడు అమిత్ షా డిప్యూటీ పీఎంగా ప్రమోషన్ పొందబోతున్నారా? నెంబర్ 2 స్థానానికి అధికారిక ముద్ర పడబోతుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. రాబోయే వర్షాకాల సమావేశాల కంటే ముందే కేంద్ర కేబినెట్ లో భారీ ప్రక్షాళన జరగబోతుంది. పంజాబ్ ఎన్నికలే లక్ష్యంగా సాగుతున్న ఈ కసరత్తులో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆపరేషన్ టైగర్ వీరులకు మోదీ షా సర్కార్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోంది. ఉద్ధవ్ క్యాంప్ నుంచి 6 ఎంపీలను రహస్యంగా చేరదీసి ప్రైవేట్ విమానాల్లో నోయిడా హోటల్ కు తరలించి స్పీకర్ ఓం బిర్లా ముందు ప్రవేశపెట్టిన మాస్టర్ మైండ్ ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేంద్ర కేబినెట్ బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ షిండేతో పాటు ఓం రాజే నింబాల్కర్, సంజయ్ జాదవ్లకు కూడా కేబినెట్ లో చోటు దక్కబోతుందనేది టాక్. ట్విస్టులు ఇక్కడితోనే అయిపోలేదు. రోడ్డు రవాణా శాఖ మంత్రిగా తన మార్కు చూపించిన నితిన్ గడ్కరీకి ఈసారి కేంద్రంలో మరింత కీలకమైన వ్యూహాత్మక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. అలాగే పంజాబ్ రాజకీయ సమీకరణాలను మార్చేలా ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాఘవ్ చద్దా కూడా కేంద్ర కేబినెట్ లోకి రాబోతున్నారనే ప్రచారం ఢిల్లీ వర్గాలను షేక్ చేస్తుంది. బీజేపీ అగ్రనాయకత్వం వరుస మార్థాన్ సమావేశాలు నిర్వహిస్తోంది. అమిత్ షాకు ఉప ప్రధాని పగ్గాలు అప్పగించడం ద్వారా భవిష్యత్తు రాజకీయాలకు ఇప్పుడే పునాది వేస్తున్నారా? విపక్షాల వ్యూహాలకు ముందే గండి కొడుతున్నారా? అసలు ఈ మెగా క్యాబినెట్ రీషఫుల్ వెనుక మోదీ షాల అస్సలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఢిల్లీ పీఠంపై రాబోతున్న ఈ పొలిటికల్ సునామీ దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతుందో చూడాలి.